టైంకి మందులు వేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయండి. అలాగే డాక్టర్. నేను వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమైందిరా నీకు? ఏమండి? అయ్యో, ఎవరి ఏడుపు తగిలిందో ఏంటో నా బిడ్డకి ఇలా అయిపోయింది. వాసు లేనన్నా, లేనన్నా వసులే. బామ్మగారు బలవంతంగా లేపొద్దు. స్పృహలోకి వస్తారని డాక్టర్ గారు చెప్పారు కదా. ఏంటో ఈ ఇంట్లో అన్ని ఒకటి తర్వాత ఒకటి ఇలా జరుగుతున్నాయి. ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య. ఆ భ్రమరాంబ ఏడుపే తగులుతున్నట్టుందక్క. దానికి ఏదో ఒకటి అయితే కాని మనం ప్రశాంతంగా ఉండలేమేమో. ఏంటి మేడం, ఇక్కడ సార్ మెట్ల మీద నుంచి పడిపోవటానికి అక్కడ భ్రమరమ్మ గారి ఏడుపుకి ఏంటి సంబంధం? ఇలాంటివి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత మనశ్శాంతికి దూరం అవుతాం. మేడం, మీరేం కంగారు పడకండి. స్పృహలోకి వస్తారని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈలోగా మేము వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాం. ఆ ప్రిస్క్రిప్షన్ ఇలా ఇవ్వండి. నేను తీసుకొస్తాను. పర్వాలేదు గాయత్రి గారు, నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను. నాన్నగారి కోసమే కదా, నేను చూసుకుంటాలే. ఇలా ఇవ్వు. నేను అదే చెప్తున్నానండి. మీరు సార్ దగ్గర ఉండండి, ఆయన జాగ్రత్తగా చూసుకోండి. మేము వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాం. వెళ్ళొస్తాం మేడం. పద. ఏమండి? ఏమండి? బాబు వాసు లేనన్నా. అయ్యో పెద్దనాన్న. వాసు. ఓకే సార్. ఈ మెడిసిన్స్ ఇవ్వండి. ఓకే మేడం. తీసుకోండి మేడం. అన్ని మందులు ఇచ్చారు కదా? అన్ని మందులు ఇచ్చాను మేడం. ఈ మందులు ఎప్పుడెప్పుడు ఎలా వాడాలో అన్నీ ఈ ప్రిస్క్రిప్షన్లో రాసున్నాయి. అది ఫాలో అవ్వండి. సరేనండి. ఎంతైంది? 500 మేడం. ఓకే మేడం. నేను మందులు తీసుకొస్తానంటే అమ్మ దగ్గర మార్కులు కొట్టేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చావు కదా. ఇదే నువ్వు చేసిన పెద్ద తప్పు కాబోతోంది రాధా. ఇదే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి నాంది కాబోతుంది. దీన్ని ఎలా వాడుకుంటానో చూడు. అన్నా. మేడం చెప్పండి మేడం. ఇప్పుడు ఒక అమ్మాయి యాంటీబయాటిక్స్ కొన్ని మెడిసిన్స్ తీసుకెళ్ళింది కదా. అవును. ప్రిస్క్రిప్షన్ లో రాసినవన్నీ తీసుకువెళ్ళిందా? తీసుకుని వెళ్ళింది మేడం. ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ తీసుకుందా, ఎక్స్పైరీ డేట్ ఉన్న టాబ్లెట్స్ తీసుకుందా? ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఎలా ఇస్తాం మేడం? మంచి టాబ్లెట్సే ఇచ్చాను. అనుకున్నా తను ఇలాగే చేస్తుందని. తను ఎప్పుడు ఇంతే అన్నా, ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తుంది. ఏమైంది మేడం? ఎక్స్పైరీ అయిపోయిన మందులు తీసుకురమ్మంటే మంచి మందులు తీసుకువెళ్ళింది. సర్లే అన్నా, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ మందులైతే ఇచ్చారో అవే మందులు ఎక్స్పైరీ అయిపోయినవి ఇవ్వండి. ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్సా? అలా ఇవ్వకూడదు మేడం, అదొక పెద్ద క్రైమ్. పేషెంట్స్కి ఇస్తే క్రైమ్ అవుతుంది కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తే క్రైమ్ కాదు కదా. ఎక్స్పెరిమెంట్ ఎలా? అవునన్నా, మేమిద్దరం ఫార్మసీ స్టూడెంట్స్. ఎక్స్పైరీ అయిన మందులు వాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఎలుకల మీద ప్రయోగం చేస్తున్నాం. అందుకే అవి తీసుకురమ్మని తనని పంపిస్తే మామూలు మెడిసిన్స్ తీసుకువెళ్ళింది. అవే మందులు ఎక్స్పైరీ అయిపోయినవి ఇవ్వన్నా? ఊరికే ఇవ్వక్కర్లేదు. ఇదిగోండి, ఈ డబ్బుంచు.
మేడం, ఈ విషయం బయటికి తెలిస్తే నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తేనే కదా. అయినా మనుషుల మీద ప్రయోగం చేస్తేనే కదా ప్రాబ్లం. ఎలుకల మీద ప్రయోగం చేస్తే ఏం కాదు. నువ్వివ్వు. సరే మేడం, ఒక 5 minutes వెయిట్ చేయండి. రాధా, బ్యాగ్ సర్దుకొని బయటకు పోవడానికి సిద్ధంగా ఉండు. ఇదిగోండి మేడం. చాలా థ్యాంక్స్ అన్నా. మీ వల్ల ఒక మంచి ఎక్స్పెరిమెంట్ జరగబోతోంది. అది నా జీవితాన్నే మార్చేయబోతుంది. చాలా చాలా థ్యాంక్స్. వెల్కమ్ మేడం. ఏంటి దేవకి, చిన్నపిల్లల? నాకేం కాలేదు కదా? చాలా భయమేసిందండి. నాకు తగిలింది చిన్న దెబ్బే కదా? మీకు చిన్న దెబ్బే కావచ్చు, కానీ నాకు ప్రాణం పోయినంత పని అయింది. కాసేపు మీరు స్పృహలో లేకపోయేసరికి నాకు గుండాగినంత పని అయిపోయింది. చేతనైన సాయం చేయడమే తప్ప మీరు ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదు. మరి మనకి ఎందుకు ఇలా జరుగుతోంది? మనం చేయని పూజలు కూడా లేవే. ఆ దేవుడు మనకి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? పరీక్షలు పెట్టడం కాదు, ప్రమాదాల నుంచి కాపాడుతున్నాడేమో. మన గోడౌన్లో పేలాల్సిన బాంబు తప్పించి భ్రమరామ గోడౌన్లో పేలేలా చేశాడు. ఆ మెట్ల మీద నుంచి జారి నా ప్రాణాలే పోవాల్సిందేమో. మాట వరుసకంటున్నాను దేవకి. ఏ చిన్న ప్రమాదం జరిగినా దేవుణ్ణి అందరూ అంటాం గాని పెద్ద ప్రమాదం జరగాల్సిన చోట మనం చేసే పుణ్యఫలమో పూజల ఫలం వల్లనో చిన్నవాటిగా మారుస్తున్నాడేమో. ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు తీసుకున్నంత తేలిగ్గా మేం తీసుకోలేవురా. అదే నీ బదులు మాకెవరికైనా జరుగుంటే ఇంకా ఎక్కువ కంగారు పడి ఉండేవాడివి. అవునన్నా, మీకిలా జరిగినందుకు నాకు చాలా భయమేసింది. ఇంకా అదే గుర్తొస్తుంది. ఇక నుంచి మిమ్మల్ని వదిలిపెట్టను నాన్న. ప్రతి క్షణం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి గాయత్రి గారు. సార్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సో ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఇవి యాంటీబయాటిక్స్, ఇవి విటమిన్ టాబ్లెట్స్. ఇవి వేసుకుంటే తొందరగా కోలుకుంటారు. కోలుకోవాలి. ఇదిగో, ఏమనుకుంటున్నావే నువ్వు? ఏదో నా కోడలు అభిమానంతో కూతురు లాంటి దానివి అంటే నిజంగా కూతుర్ని అయిపోయాను అనుకుంటున్నావా? అన్నిట్లో తగుదునమ్మా అంటూ దూరిపోతున్నా. అత్తయ్య గారు, నువ్వు ఉండు దేవకి. నా పట్టింపులన్నీ నీకు తెలుసు. అయినా వీళ్ళని ఇంట్లో ఉండనిస్తాను అంటే ఎందుకు కోరుకున్నాను? నీ ఇష్టాన్ని కాదనలేక. అది అర్థం చేసుకుని తన హద్దుల్లో తను ఉండాలి కదా.